హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బర్మింగం సిటీ సెంటర్లో ఉన్నాను. నేను మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ వన్ డే మ్యాచ్ కోసం ఇక్కడ ఎడ్జ్ బస్ స్టాండ్లో ఆడుతున్నారు. సో దే ఆర్ స్టేయింగ్ ఇన్ హయాత్ హోటల్ ఇన్ బర్మింగం సిటీ సెంటర్. సో వాళ్ళ కోసం వాళ్ళు ఎవరైనా కలుస్తారేమో అని చెప్పి వచ్చాను. హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఒక ప్లేయర్ అన్న రావాలని చూడాలని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ ఇట్ విల్ బీ గోయింగ్ టు బీ గుడ్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా బ్యూటిఫుల్ మార్నింగ్. ఈరోజు మండే. యాక్చువల్గా ఈరోజు నేను మండే రోజు షూట్ చేశాను. అసలు మండే అందరూ ఆఫీసెస్కి వర్క్స్కి వెళ్ళిపోయారు. రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, నాట్ దట్ మచ్ బిజీ. సో ఈరోజు అట్లీస్ట్ ఐ హోప్ విరాట్ కోహ్లీని చూడాలనుకుంటున్నాను. ఇది మన బర్మింగం సెంట్రల్ లైబ్రరీ అండ్ ఇది చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇదే మన క్రికెట్ ప్లేయర్స్ ఉన్న హోటల్. మన ఇండియన్ ప్లేయర్స్ ఎప్పుడు వచ్చినా బర్మింగంకి ఇదే హోటల్లో ఉంటారు. సో లాస్ట్ టైం కూడా నేను వెళ్ళి కొందరితో ఫొటోస్ కూడా దిగాను. శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, ఇంకా చాలామంది క్రికెట్ ప్లేయర్స్ అయితే దగ్గర నుంచి చూశాను. అలా ప్లేయర్స్ మన కోచెస్ వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. అండ్ అలా కూర్చోగానే హియర్ కమ్ పవర్ కింగ్ విరాట్ కోహ్లీ, ఇంకా కేఎల్ రాహుల్, కృష్ణ, వీళ్ళైతే బయటికి కెఫేకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. అండ్ వచ్చే దారిలో చాలామంది ఆటోగ్రాఫ్స్ అడుగుతున్నారు. ఒక ఫాదర్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఆటోగ్రాఫ్ వేయండి అని అడుగుతున్నాడు. కాకపోతే విరాట్ కోహ్లీ ఏమంటున్నాడంటే కమ్ టు ద హోటల్, ఐ విల్ గివ్ యూ దే అని అంటున్నాడు. బట్ దే ఆర్ వెరీ హంబుల్, దే ఆర్ నాట్ అరోగెంట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, దే ఆర్ వెరీ హంబుల్. అండ్ హర్షదీప్ సింగ్ అయితే చాలా ఫన్నీగా ఉండే. అండ్ అందరికీ ఆటోగ్రాఫ్స్ అండ్ సెల్ఫీస్ అయితే ఇచ్చాడు. నాకు ఇక్కడ నచ్చిందంటే ఏంటంటే ఫ్యాన్స్ అందరూ యూనిటీగా ఉండి, సైలెంట్గా, కామ్గా ఉండి మన ప్లేయర్స్ వచ్చినప్పుడు పద్ధతిగా అడిగారు. సో వాళ్ళు కూడా మంచిగా పద్ధతిగా నవ్వుకుంటూ జస్ట్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. బట్ ఆ రోజు మన వాళ్ళు ఇంకా ప్రాక్టీస్కి వెళ్తున్నారు, వెళ్ళడానికి రెడీ. మేబీ నాకు అర్థమైంది ఏంటంటే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆటోగ్రాఫ్ సెల్ఫీస్ అయితే ఇస్తారు. ప్రాక్టీస్కి ముందు దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద మ్యాచ్ కాబట్టి దే డోంట్ గివ్ ఆటోగ్రాఫ్స్ ఆర్ సెల్ఫీస్. అండ్ అందరైతే లోపలికి వెళ్ళిపోయారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడైతే బస్ అయితే రెడీగా ఉంది. మేబీ ద ప్లేయర్స్ బస్సు స్టార్ట్ అయిపోయి డ్రైవర్ అయితే కూర్చున్నాడు లోపల. అండ్ ఫస్ట్ విరాట్ కోహ్లీ వెళ్తున్నాడు బస్సులోకి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అసలు నేను ఇంత దగ్గరగా చూస్తాను నేను అనుకోలేదు. బట్ లక్కీగా ఈరోజు మండే కాబట్టి క్రౌడ్ చాలా తక్కువ ఉంది. నేను అసలు కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. వాషింగ్టన్ సుందర్, ఈ మధ్యలో ఒక కార్ వచ్చింది, కార్ పెట్టారు వేస్ట్ కాదు. కార్ లేకపోతే ఇంకా మంచిగా మనం శుభం దూబే. ఇందులో మీరు ఒకవేళ బర్మింగంలో ఉంటే మ్యాచ్ బిఫోర్ డే ఆర్ 2 డేస్కి ముందు ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అందులో స్టే చేస్తే ఇంకా మంచిగా ప్లేయర్స్ని చూడొచ్చు. కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ హయాత్. బట్ ఒక 1 month ముందే బుక్ చేసుకుంటే మేబీ లిటిల్ బిట్ చీపర్. సో మేము లాస్ట్ టైం అయితే లోపల వెళ్ళి లాంజ్లో కూర్చొని ఐ హ్యాడ్ ఎ బీర్ అనమాట. సో బీర్
వ్యూ తాకుంటూ కూర్చుంటే చాలామంది ప్లేయర్స్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఆ లాంజ్లో నుంచి వెళ్తారు. సో వీ కెన్ వాళ్ళని దగ్గరగా చూడొచ్చు. నేనైతే లాస్ట్ టైం రాహుల్ ద్రావిడ్ అండ్ సమ్ అదర్ కోచెస్ దే ఆర్ హ్యావింగ్ ఎ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. సో నేను వాళ్ళ దగ్గరలో కూర్చొని ఐ హ్యాడ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. గౌతమ్ గంభీర్ బాయ్ చాలా చాలా అగ్రెసివ్ బట్ ఈజ్ వెరీ కైండ్. కాకపోతే ఆటోగ్రాఫ్స్ వచ్చిన తర్వాత ఇస్తా అన్నాడు. కాకపోతే నేను అప్పటి వరకు వెళ్ళిపోయాను. ભાઈ એને કે તમે પેન્ટ જો અહીંયા ગાડીમાં ના પાડો ને આમાં લગાવી દો બ્લેક પણ મને કેટલા વાગે આપણે પાછા આવીને હા બ્રો રાત્રે આવું આ લોકો ના ના 6-7 વાગે આવશે આ તો બસ ડાયરેક્ટ યુનિ છે 5 મિનિટનો વોક બાય બાય ગાઈસ ભાઈ તમને છે ને અમે ભાવ નથી આપતા તો તમે ये बाय 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 तो दूर जैसे ना એ લોકો તો દેખાય જ ને હા એ લોકોને દેખાય આપણને નહીં દેખાય कोई गाड़ी में पूरे पूरा लाइट హలో ఎవ్రీవన్, మన ప్లేయర్స్ అయితే ఎడ్జ్బాస్టన్ స్టేడియంకి అయితే వెళ్ళారు. ఇప్పుడే హోటల్ చెక్అవుట్ కాదు మళ్ళీ వస్తారు. సో నేను ఎడ్జ్బాస్టన్ స్టేడియంకి వెళ్తున్నాను. ఈరోజు సాయి ప్రియ అయితే రాలేదు, షీ హ్యావ్ వాక్ టు డూ. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్. రోహిత్ శర్మ, శుభమ్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, చాలా ఎవ్రీబడి దగ్గర నుంచి చూశాను. సో ఐ హోప్ I like this day. This is a memorable day. ఫైనల్గా అయితే నేను వచ్చేసాను. మన ప్లేయర్స్ బస్సు స్టేడియంకి అయితే రీచ్ అయింది. కాకపోతే నేనైతే సిగ్నల్లో ఆగాను. బట్ ఐ కాంట్ ఏబుల్ టు మేక్ ఇట్ వాళ్ళు బస్ దిగేటప్పుడు. ఎందుకంటే నేను మళ్ళీ స్టేడియం దగ్గరలో నాకు పార్కింగ్ దొరకలేదు. సో ఒక 3-4 స్ట్రీట్స్ బయట నేను పార్క్ చేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసరికి మన ప్లేయర్స్ అందరూ బస్సులో దిగేసి వెళ్ళిపోయారు. సో ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. అండ్ నాకు చాలాసార్లు మన కేఎల్ బాయ్ అనిపిస్తున్నాడు, కేఎల్ రాహుల్. బట్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్. అండ్ మన ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయింది. నేను ఇక్కడ చాలా రికార్డింగ్ చేసేటప్పుడు మన విరాట్ కోహ్లీని తీస్తున్నాను. కాకపోతే లాస్ట్కి నేను రికార్డ్ చేయడం ఆపేశాను. బట్ నేనైతే విరాట్ కోహ్లీ మన ప్రాక్టీస్ మ్యాచ్కి వచ్చేటప్పుడు రెడీ అయ్యి వచ్చేటప్పుడు ఓ మై గాడ్, మొత్తం ప్యాడ్స్, బ్యాగ్, స్పెట్స్, ఓ మై గాడ్ చాలా స్టైలిష్గా ఉండే. అది నేను మిస్ అయిపోయాను అది రికార్డ్ చేయడం. కాకపోతే నేనైతే లైవ్లో చూశాను. ఐ వాజ్ లైక్, మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే ఇలా ఉంటారా, ఓ మై గాడ్.
యాక్చువల్గా ఇట్స్ వెరీ లక్కీ డే. మన విరాట్ కోహ్లీని ప్రాక్టీస్ సెషన్లో చూడడం అనేది ఇట్స్ వెరీ లక్కీ. మన ఇండియాలో అయితే ఇలాంటి ఆపర్చునిటీస్ దొరకవు, ఇప్పుడు వచ్చి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అండ్ మన బౌన్సర్స్ వాళ్ళు కూడా కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తారు. సో ఓ మై గాడ్, ఈస్ ప్లేయింగ్ మ్యాన్. ఓ బౌల్డ్ ఓ షిట్, బోల్డ్ బౌల్డ్ అయ్యి కోహ్లీ బోల్డ్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ బోల్డ్ చేశాడు. అయింది చంపకుండా విరాట్ కోహ్లీ షాక్ అయిపోయాడు, షాక్. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ అవుట్ ఆగి పక్కనేమో కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ కేఎల్ రాహుల్ అయిపోయిన తర్వాత మన శుభం గిల్ ప్యాడప్ అయి రెడీగా ఉన్నాడు. సో ఈ గోనా గో ఫర్ ప్రాక్టీస్. అండ్ ఈరోజు నా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ this is my wonderful day. I never forget this day. నీ ఫోన్ ఎక్కడ నుండి మస్తు క్లియర్గా అనిపిస్తుంది. सर के गंजे गंजे बनना पड़ता है ना जो डियर में लगा इसलिए उसके लिए लगना चाहिए।